వస్తుందో ఆ విధంగా ఉండాలని చెప్తున్నాం. పెద్దగా ఏం లేదు, ఇలా ఓపిక ఉండాలి. ఈ వెస్టీజ్ అయితే కొంచెం తగ్గడం నేర్చుకోండి సార్, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తగ్గితే జీవితంలో నెగ్గుతారు. ఎసార్నో నేను కల్లారా చూసినటువంటి వ్యక్తి. నేను అంతా బిఫోర్ వెస్టీజ్ చాలా కోపిష్టి, ముఖం మీద ఇట్లా క్షణాల్లో కోపం వచ్చేది. ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు ఆలోచించి, 10 నిమిషాలు ఆలోచించి, గంటలు ఆలోచించి మాట్లాడుతూ ఉన్నాండి. ఈరోజు వెస్టీజ్ గొప్పతనం మీద ఒక కడిగిన ముద్దంలాగా తయారు చేస్తా ఉంది. వెస్టీజ్ నీకు ఏమి ఇచ్చింది అంటే అన్ని ఇచ్చింది. పేరిచ్చింది, గౌరవం ఇచ్చింది, మర్యాద ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, కారు, ఇల్లు, హౌస్ బాండ్, ఫారెన్, అన్ని. ఇది లేదా లేదు, అన్ని ఇచ్చింది వెస్టీజ్. నన్ను ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది వెస్టీజ్. మీకు అందరికీ చెప్పేది, మాతో పాటు ప్రయాణం చేయండి అంతే. మీకు ఎన్నో కొన్ని గొప్ప లక్షణాలు వచ్చేసేస్తాయి, గొప్ప వ్యక్తులుగా మీరు తయారవుతారు. ఎస్ఆర్నో వెస్టీజ్లో ఉండండి సార్, మీరు సక్సెస్ అయిపోతారు అంతే. వెస్టీజ్లో సక్సెస్ అని అప్లైని కాపీ చేయండి. ఆయన వ్యక్తితో మీరు రోజు నడవండి. సో చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ సార్ వెస్టీజ్ గొప్పతనం. మీకు చాలా మందికి తెలియట్లే. 2 నెలలు అవుతుంది ఇంట్లో పడి, కాలుకు దెబ్బ తాకి 2 నెలల నుంచి ఇంట్లోనే ఉన్నా. పని చేస్తే డబ్బు ఇస్తలేరు సార్, ఎవరు ఇవ్వాలి రేపు? ఎసార్నో పని చేస్తే ఇస్తలే, నెలంతా పని చేసుకొని కూడా డబ్బులు ఇవ్వట్లే. 2 నెలలు ఇంట్లో కూడా లాస్ట్ మంత్ 6.5 లక్షలు, ఈ మంత్ 7.5 లక్షలు తీసుకోబోతా ఉన్నా. 2 నెలలు ఇంట్లో ఉంటూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడి టీమును తయారు చేసుకుంటే ఇక్కడ డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఒకసారి ఆలోచించే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. నేనే ఎగ్జాంపుల్. 2 నెలల నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకుని ఈ రోజు బయటకు వచ్చా. అయినా కూడా ఈ నెల 6.5-7 లక్షల పైన తీసుకోబోతా ఉన్నాం. ఎసార్నో ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎలాన్ మాస్క్. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోలు వచ్చి మీరు చేసే ప్రతి పని అది చేస్తుంది అంట. ప్రతి పని చేస్తుందంట రోబో వచ్చి. కానీ పని చేసినా మీకైతే డబ్బు కావాలి, ఫుడ్ కావాలి. ఎసార్నో మరి మీ పనులన్నీ రోబో చేసిన తర్వాత మీకు డబ్బు ఎక్కడికి వస్తుంది, తినడానికి ఫుడ్ ఎక్కడికి వస్తుంది? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడితే టీం తయారు చేసుకొని ఇంటికాడ వస్తున్నా కూడా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం వెస్టీజ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది మీకు అందరు. ఇలా అర్థం చేసుకోండి సార్. ఈరోజు డబ్బు లేక చాలా మంది బాధపడతా ఉన్నారు. డబ్బు లేక డ్రైనేజ్ లో పనిచేస్తున్నారు, డబ్బు లేక అంతరిక్షంలోకి వెళ్తున్నారు, డబ్బు లేక సముద్రాలలోకి వెళ్తా ఉన్నారు. మీరు ఏం చేసి అంత గొప్పగా ఏం లేదు. మన వాళ్ళ గొప్పతనంతో చేస్తే మన గొప్ప అంత ఏం కాదని చెప్తున్నా. అంత సాక్రిఫైస్తో చేస్తే మన సాక్రిఫైస్లు పెద్ద సాక్రిఫైస్లు కావు. చేద్దాం, కష్టపడదాం, ముందుకెళ్దాం. మీరు ఒక్క నిలబడితే మీ కుటుంబమే కాదు, వేల కుటుంబాలు నిలబడితే ఈ సిస్టమ్ మీద. ఎసార్నో నాకు నచ్చిన పాయింట్ అదే. వెస్టీజ్ లా నువ్వు బాగుపడుగా ఉన్న 10 మంది బాగుపడిచేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంది సార్? బయట తొక్కి సక్సెస్ అవుతున్నారు. బయట ఇక్కడ లేపి లిఫ్టింగ్ 10 మందిని పైకి లేపి డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. నాకైతే వెస్టీజ్ గొప్పతనం చెప్పినట్టయితే ఒక 2 రోజులైనా మాట్లాడతాను నేను. చాలా అద్భుతంగా ఉంటుంది అంతే. నరాన వెస్టీజ్ గొప్పతనం ఈరోజు నింపుకొని మాట్లాడుతున్నాం మీరంతా. ఎసార్నో ఒక్కసారి ఆలోచించండి సార్. చాలా అద్భుతమైన వ్యవస్థ. నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు సరైన విధంగా ఇంకా కొంచెం మీ దగ్గర శక్తి ఉంది. ఒక చిన్న పిల్లగానికి పెట్టినటువంటి భోజనం మీకు పెడితే సరిపోతుందా సార్? సరే మాట్లాడాలి. సరిపోతుందా? చిన్న పిల్లగానికి పెట్టినట్టు భోజనం పెడితే మీకు పెట్టలేదో సరిపోదు. మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది, చాలా శక్తి ఉంది, కానీ అది మీరు తీయట్లే. అది నేను కళ్ళారా చూస్తా ఉన్నా. మీ దగ్గర ఉంది శక్తి, అది తీయండి సార్. ఎంత వేల మంది, లక్షల మంది జీవితాలు సో వెలుగులు నింపొచ్చు ఈ అవకాశం ద్వారా. ఎసార్నో సో మీకు ఈ అవకాశం ఉంది. మీరు ఎక్కడ కష్టపడ్డా మీరు బాగుపడడమే జరగడం లేదు. ఇక్కడ మీరు బాగుపడకుండా 10 మందిని బాగుపడేటువంటి అవకాశం ఉంది. ఎసార్నో ఒక వ్యక్తికి సక్సెస్ కారణం అతనే. ఒక వ్యక్తికి సక్సెస్ కారణం ఎవరు సార్? ఎవరు? నేనే. నువ్వు, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లె ఏ పరిస్థితులు ఎండ కొట్టింది, బాగా వాన కొట్టింది, చలి పెట్టింది, పెడుతుంది. వాన పని వాన చేస్తుంది, చలి పని చలి చేస్తుంది, ఎవరి పని చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు ఒకసారి డిసైడ్ చేసుకో. ఎండ కొడుతుందని ఆగిపోయా, చలి పెడుతుందని భూమి మీద రెస్ట్ అత్యంత రెస్ట్ తీసుకున్న వ్యక్తులు ఉంటారు మీరే జనాలు. నేను అది చెప్పడానికి సిగ్గైనా బాధైనా చెప్తున్నా అంతే.
అందరికంటే రెస్ట్ తీసుకుంటుంది మీరే. మీ భూమి మీద ఉన్న ప్రతి మీకంటే ఎక్కువనే కష్టపడుతుంది తప్ప మీకంటే తక్కువ కష్టపడట్లేదు. ఎసార్నో మనం కూడా కష్టపడతాం, మనం బాగుపడతాం, 10 మందికి బాగుపడతాం. ఈ అవకాశం ఇక్కడ ఉంది. ఎసార్నో. సో ఒక్కసారి ఆలోచించండి, చిన్న స్థాయి ఒక 45,000తోనే ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇల్లుగా సార్ ప్లాట్ కొనుక్కునే పరిస్థితులు లేవాడా. ఇదే ఇబ్రాహీంపట్నంలో ఇదే ఏరియాలో మీకు 20,000 తక్కువ లేదు కదా. మా ఊర్లో తీసుకున్నా 12,000 తక్కువ లేదు ఊర్లో. మీకు వచ్చేదే 45,000 బతకడానికి సరిపోతుంది. నువ్వు ప్లాట్ ఎక్కడికి వెళ్ళి కొనగలుగుతావు, ఆ ప్లాట్ ఇల్లు ఎక్కడికి వెళ్ళి కట్టగలుగుతావు. ఈరోజు మినిమం నీడ్ ఒక ఇల్లు అనేది మినిమం నీడ్, ఒక కార్ అనేది మినిమం నీడ్, పిల్లల్ని మంచిగా చదివించుకొని మినిమం నీడ్, అమ్మని భావించుకొని మినిమం నీడ్. ఎక్కడికి వెళ్ళి చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. మొన్న రీసెంట్గా బడ్జెట్ కూడా చెప్పింది మీకు. బడ్జెట్ 12 లక్షలు సంపాదించినా కూడా నువ్వు ట్యాక్స్ కట్టొద్దని చెప్పింది బడ్జెట్. ఎసార్నో అంటే దాని ఉద్దేశం ఏంది? నీకు నెలకి ₹1,00,000 సంపాదించినా నీ దగ్గర డబ్బులు మిగిలిన నువ్వు ట్యాక్స్ కట్టకు బిడ్డ, నువ్వు పేదోడు కానీ బడ్జెట్ కూడా చెప్పింది. మరి 20-30 కోసం ఎందుకు సార్ అంత కష్టపడుతున్నారు? 1,00,000 సంపాదించే అవకాశం ఉంది. మీరు పార్ట్ టైం టేకప్ చేయండి. మిమ్మల్ని ఎవరు కూడా ఫుల్ టైం రామండి. ఫుల్ టైం వస్తావా? రెడ్ కార్పెట్ వేసి మేము ఆహ్వానం ఇస్తున్నాము. కానీ మీకు కొన్ని ఉంటే బ్యాంక్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. పార్ట్ టైం చేయమంటే రోజుకు ఒక 2-3 గంటలు సీరియస్గా పనిచేయమని నేను కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరిని. అలా చేస్తే మన టీం వస్తుంది, టీం ద్వారా డబ్బు వస్తూ ఉంది ఇక్కడ. ఎసార్నో మరి చేస్తారా? చేద్దాం సార్. ఈ భూమి మీద వస్తాం పోతాం. సో వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి చాలా వింటున్నాం ఈ మధ్య. వచ్చిపోవడానికా ఇచ్చిపోవడానికా? ఏమిస్తారు మరి? ఈరోజు నా భార్యకు 7 లక్షలు ఇస్తున్నటువంటి ధైర్యం ఉంది నేను లేకపోతే. నా భార్య లేకపోతే నా కొడుకుకు 7 లక్షలు వస్తున్న ధైర్యం ఉంది ఈరోజు నాకు ఈ ప్లాట్ఫామ్ మీద. ఎసార్నో? ఆర్డర్ సిస్టమ్ రెడీ. గౌతమ్ బాలి గారు సార్ వాళ్ళ పిల్లలు వచ్చి ఈ సిస్టాన్ని ఏరడానికి ఆల్రెడీ రెడీ ఉంది సిస్టమ్ అంతా. మనం ఏందో ఉంటే రేపే పోతుంది ఎల్లుండే పోతుంది అని ఆన్నే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అంతా. చాలా హ్యాపీ ఉంది. సో వెస్టీజ్ సిస్టమ్ గొప్పతనం తెలుసుకోండి, సీరియస్గా పనిచేయండి. నేను సీరియస్గా పనిచేయడం వల్ల ఈరోజు 1,65,00,000 పైన సంపాదించిన వెస్టీజ్లో ఈరోజు 1,65,00,000 పైన 4 కార్లు తీసుకున్నా, 15 లక్షల కారు తీసుకున్నా, పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తా ఉన్నా. ఈరోజు పేరు వచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది. ఈరోజు నిలబడుతున్నా సార్. ఏం సార్ నేను అంత గొప్ప చేసింది? మీరందరూ నిలబడి అంత గొప్ప ఏం చేసిన? ఏం చేయలేదు. వెస్టీజ్ అనే అవకాశం దగ్గరకు వస్తే పట్టుకున్నా, అంతే. పట్టుకున్నా, నెగిటివ్ వచ్చింది, తట్టుకున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అన్నారు సార్. ఇదే పాండి సార్ స్టార్టింగ్ నన్ను తీసుకొచ్చి ఆయన కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 14, 15 సార్ 20 సార్లు ఫోన్ చేసిన పాండి సార్ స్టార్టింగ్లో. నేను లేకపోయేది. అప్లై లేకపోతే వెళ్ళిపోవాలా వద్దా? మరి ఆకలి ఉంది ఆడ. కొన్ని వర్డ్స్ ఏవైతే ఇంపార్టెంట్ అవి పట్టుకోండి. ఎసార్నో? సో చాలా అద్భుతంగా ఉంటుంది సార్ మీ లైఫ్. మీ తర్వాత జనరేషన్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో పర్పస్, ఈరోజు మీటింగ్ ఇంటెన్షన్ పర్పసే. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకుంటే మీరు 100% సక్సెస్ అయిపోతారు. ఎసార్నో? చాలా మందికి పర్పస్ లేదు, గోల్ లేదు, డ్రీమ్ లేదు. ఎవరైనా అడిగిరా సార్ మీకు మిమ్మల్ని బయట ఎక్కడ ఎవరన్నా మీ గోల్ ఏది, డ్రీమ్ ఏది అని ఎవరైనా అడిగిరా? నేను 25 ఏళ్ళు చదువుకున్నా, ఏ రోజు ఏ టీచర్ వచ్చి నీ గోల్ ఏంటో బిడ్డ అని అడగలే. ఇక్కడ నువ్వు జాయిన్ అయిన క్షణం నుంచి అడుగుతుంది నీ పర్పస్ ఏంటి, నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏదని అడుగుతా ఉన్నావు. బయట 20,000 కోసం 20,000 టార్గెట్ కోసం పనిచేస్తున్నావు. మరి నీకు ₹1,00,000 అంటే గోల్ ఉండొద్దా? టార్గెట్ ఉండొద్దా? టార్గెట్ పెడుతున్నారు అంటున్నారు. టార్గెట్ మీకోసమే, మీ మంచి కోసమే. ఎసార్నో? సో పెట్టుకోండి, సీరియస్గా చేద్దామా? సో కొంచెం సార్ ఈరోజు నాకు చాలా ఇబ్బంది అయినటువంటి పాయింట్ ఏంటంటే 12:30కు వచ్చేసారు కొంతమంది. ఏమనాలి చెప్పండి? లేవు, అందరికి బాధలు లేవా సార్? ఇక్కడ ఉన్న వాళ్ళందరికి బాధలు లేవా? వీళ్ళు 8:30కు వచ్చారు వీళ్ళంతా. మరి 8:30కు వచ్చిన వాళ్ళతో 12:30 పోచిన వాళ్ళకు ప్రాబ్లమ్స్ లేవా? వీళ్ళకి ఒక్కరికే ఉన్నాయా? సక్సెస్ వస్తలేదని అనడం కాదు, చేయాల్సింది చేయట్లేదు చాలా మంది. ఎసార్నో? మరి చేస్తారా? చేద్దాం సార్.
10 మందికి మంచి చేసేది. ఈ జన్మకు అర్థం పరమార్థం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈరోజు అర్థం పరమార్థం వస్తుందని అనిపిస్తా ఉంది. అవునా కదా? ఎందాక సత్యం సార్ అన్నారు, నేను పోతే కూడా ఎంతో మంది నా వెనకాల వస్తారని, ఈరోజు కన్నీళ్ళు కాస్తారని మా గురుగారు ఎంఎస్ఆర్ సార్ ఆ డైలాగ్ చెప్పడం వల్ల ఎంతో మంది కనెక్ట్ అయింది ఆ డైలాగ్. ఇంతమంది కూడా వచ్చేటోడా ఫేమస్ అసలు ఆడు ఏం పీకిందని అంటారు. ఎసార్నో నిజంగా చూడండి, 10 మందికి మంచి చేస్తున్నాం, ఇక్కడ దేశ సేవ చేస్తున్నాం. ఇది మర్చిపోతున్నారు చాలా మంది. జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా దేశ సేవ చేస్తా ఉన్నాం, రాష్ట్ర సేవ చేస్తా ఉన్నాం. ఎంతో మందికి నిరుద్యోగులకి అవకాశం ఇచ్చి రాష్ట్ర సేవ చేస్తా ఉన్నాం. మన ఇంటి పక్కన వాళ్ళ, మన ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎంతో మందికి ఇందులో తీసుకొచ్చి ఆరోగ్యం ఇచ్చి, ఆదాయం ఇచ్చి, కార్ ఫండ్ ఇచ్చి, హౌస్ ఫండ్ ఇచ్చి సమాజ సేవ కూడా చేస్తున్నాం మనం అంతా. సార్నో ఏం తక్కువ చేస్తున్నాం, ఒక వెస్టీజియస్గా అన్ని చేస్తా ఉన్నాం. ఏం లేని దగ్గర నీ తెలివి, టాలెంట్, స్వెట్, బ్లడ్ దారబోస్తుంటే ఇక్కడ ఎన్నున్న దగ్గర ఎందుకు పనిచేయదు ఒకసారి ఆలోచించండి. సో మీకు ఈ అవకాశం ఉంది. సో ఇక్కడ సీరియస్గా పనిచేద్దామా? సో మీరందరూ పనిచేసి, సో మాలాగా ఇక్కడ ఎవరైతే 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటారో వాళ్ళలాగా మీరు కూడా తీసుకొని మీ జన్మకు అర్థం పరమార్థం ఏర్పరచుకొని మీరు సక్సెస్ఫుల్గా అయ్యి మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని, సో మీరందరూ సక్సెస్ఫుల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.